తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ, మాలవ సామాజిక వర్గం ఓటర్లు తక్కువ అన్నది ఓ లెక్క. ఇంకా జనాభా లెక్కలు తేలితే కానీ స్పష్టత రాదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఎక్కువ, మాదిగ సామాజిక వర్గం తక్కువ అన్నట్టు. దానికి అనుగుణంగానే ఇద్దరూ కూడా రెండు రాష్ట్రాలు, అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు కూడా అక్కడ మాదిగలకి ఎక్కువ రిజర్వేషను, ఇక్కడ మాలలకి ఎక్కువ రిజర్వేషను కల్పిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఏకసభ్య కమిషన్ల పేరుతోనూ అది. అదే సందర్భంలో ఈ రిజర్వేషన్లో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాంగ్రెస్ మాల సామాజిక వర్గానికి అనుకూలం అన్నటువంటి ముద్ర నుంచి చెరిపేస్తూ మాదిగలకు కూడా అనుకూలం అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం అక్కడ ఏకసభ్య కమిషన్ ద్వారా మాదిగలకు సంబంధించి 1% రిజర్వేషన్ ఎక్కువ పెట్టడం ద్వారా సక్సెస్ అయ్యానని సంతోషపడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం. పాత సొంత మిత్రుడు లేదా ఒకప్పుడు తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు మోత్కుపల్లి కూడా అదే తెలుగుదేశంలో, అప్పటికి ఎమ్మెల్యేగా రేవంత్ ఉండుంటారు, ఆయన మంత్రిగా ఉండుంటారు. ఆ మోత్కుపల్లి ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అందులో మంత్రివర్గంలో కులాల లెక్కలు తీసుకొచ్చారు. మాల సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరికి కీలక పదవులున్నాయి. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు. గడ్డం ప్రసాద్ ఎవరైతే స్పీకర్ కూడా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు, వాళ్ళిద్దరికి కీ పదవులు ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక దామోదర్ రాజనరసింహకే ఉంది. ఇంకా డిప్యూటీ సీఎం స్థాయిలో మాల సామాజిక వర్గానికి ఇచ్చారు, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇంకొక క్యాబినెట్ మంత్రి మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. తద్వారా కీలకమైనటువంటి రాజకీయం, కుల రాజకీయం ప్రారంభమైంది.